నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. దేశవ్యాప్తంగా కాక్రోచ్ సాధించిన విజయము, ప్రధాని మోదీ దిగొచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రిని మార్చడము, అవి జరిగిపోయిన తర్వాత వాళ్ళ సంబరాలు చేసుకోవడం మనం చూసాము. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అసాంఘిక శక్తులు ఈ ప్రొటెస్ట్లో తలదూర్చాయి. వాళ్ళ ఫండింగ్ అంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చింది అన్న దాని మీద ఇప్పుడు కేంద్రం ఫోకస్ చేయబోతోంది. కాక్రోచ్ జనతా పార్టీ సింగిల్ కాదు, దాని వెనుక బలమైన శక్తులు ఉన్నాయి అంటూ కేంద్రం నిరూపించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు వాళ్ళ విజయాన్ని సహించలేక ఇవన్నీ క్రియేట్ చేస్తుందా? అలాగే జరిగిన అనేక అంశాలకు సంబంధించి మరి పోలీసులు చేస్తున్న తప్పిదాలు కావచ్చు, కేంద్రము నిర్లక్ష్యం వహించిన తీరుకు సంబంధించి కావచ్చు, ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది, ఎందుకు ఇప్పుడు టాపిక్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీడీపీ ఎన్టీఆర్ జాగృతి అధ్యక్షులు, టీడీపీ స్పోక్ పర్సన్ డాక్టర్ ఏఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ చేసిన విజయం తట్టుకోలేక, అది చేసిన ఆ ప్రభంజనాన్ని చూసి ఏం సమాధానం చెప్పలేక డిఫెన్స్లో పడి అసాంఘిక శక్తులు ఉన్నాయి అన్న ఒక కొత్త కోణాన్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అసలు మీ స్టాండ్ ఏంటి? ఎందుకు దీన్ని ఇంకో రకానికి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? సంధ్య గారు, మీకు మీ తెలుగు రాజ్యం టీవీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. మీరు అడిగిన దానికి ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ అనేది అదొక టిపికల్గా ఒక ఆర్గనైజేషన్, అదొక పొలిటికల్ పార్టీగా రికగ్నైజేషన్ కూడా లేదు, నాట్ ఈవెన్ రిజిస్టర్డ్ ఆల్సో. ఒక ఆర్గనైజేషన్ నడుస్తుంది. దాని వెనుక ఆ సోషల్ మీడియాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి సోషల్ మీడియా ప్రమోటర్ అభిజిత్ అని చెప్పే వ్యక్తి సోషల్ మీడియా ప్రమోటర్ ఆమ్ ఆద్మీ పార్టీకి. ఇప్పుడు ఒక మోటివేట్ చేస్తూ సోషల్ మీడియాలో యూత్ని మోటివేట్ చేస్తూ అందరినీ ఒక కాక్రోచ్ అని చెప్పేసి, ఒక జస్టిస్ గారు అన్ఎంప్లాయిడ్ని కాక్రోచ్ అని పదం అన్నారని చెప్పేసి ఆ పదాన్ని తీసుకొని సాగుగా వాడుకొని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు, కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి. సరే, ఒక యువకులు ఒక మూమెంట్ వచ్చిందని చెప్పేసి అందరూ అనుకున్నారు. దాంతో ఏమైపోయింది, దేశవ్యాప్తంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఒక కొద్ది రోజులనే ఇంతమంది దానికి ఫాలోవర్స్ అయ్యిండ్రు ఏందనేది కొంచెం అట్రాక్షన్ డైవర్ట్ అయింది. ఆ తర్వాత ఏం చేశారు, ఇదంతా ప్రీ ప్లాన్గా జరుగుతూ వచ్చింది. ఈ యొక్క ఉద్యమం స్టార్ట్ చేశారు. అంటే కొద్ది రోజుల ముందే ఈ పేపర్ లీక్ అనేది ఈరోజు కాలేదు. పేపర్ లీక్ అవ్వడం అది తప్పే, నేరము, అది అన్యాయం కూడా. దాన్ని ఎవరు ప్రోత్సహించరు. కానీ ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రోత్సహిస్తూ పంజాబ్లో కూడా మొన్ననే జరిగింది, 3 పేపర్ లీక్ అయినాయి. మళ్ళీ పంజాబ్లో ఎవరిని రాజీనామా అడగలేదు. సరే, అది పక్క పెడతాం. ఇక్కడ ఈ యొక్క నేషనల్ లెవెల్ ఎగ్జామ్ నీట్ కాబట్టి ఈ నీట్ ద్వారా ఎంతోమంది మోసపోయారు, ఎంతోమంది విద్యార్థులు ఇదయ్యారు. కాకపోతే ఈ యొక్క పేపర్ లీక్ అయినటువంటి ప్రక్రియ ఏ విధంగా జరిగిందంటే, ఈ యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ద్వారా ఈ యొక్క పేపర్ అనేది దిద్దడం జరుగుతుంది. 2-3 పేపర్లు అనేది చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ప్రతి స్టేట్కి, ఒక కెనరా బ్యాంక్కి, ఒక ఎస్బీఐకి పంపడం జరుగుతుంది. ఏ పేపరు పంపాలని చెప్పేసి ఇమ్మీడియట్లీ స్పాంటేనియస్గా డిసైడ్ అవుతుంది. అది అక్కడి నుంచి వచ్చిన తర్వాత కింద లెవెల్లో లీక్ అయిందంటే అది వేరే సంగతి. కానీ ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అంటే వాళ్ళ నమ్మి, ప్రభుత్వం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నమ్మి వాళ్ళకి పేపర్లు ప్రిపేర్ చేయడానికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ యొక్క లీక్ చేసి 1,00,000 రూపాయలు, కోట్ల రూపాయలకు వీళ్ళు వేరే అమ్ముకున్న తర్వాత దీన్ని బయటికి వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా స్పందించి రామకృష్ణన్ కమిషన్ వేసింది. ఆ రామకృష్ణన్ గారు ఇస్రో డైరెక్టర్ గారు పనిచేశారు. ఆయన ఒక నివేదిక సమర్పించారు సిబిటి పద్ధతిలో, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పరీక్ష పేపర్ అని చెప్పేసి చేశారు. దాంట్లో ప్లస్ ఇంకోటి ఏఐ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఐడెంటిఫికేషన్ ఎగ్జామినేషన్ కూడా చేసామని చెప్పారు. సో ఇవన్నీ కూడా ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదన తీసుకున్న తర్వాత కేంద్రం ఆ ప్రతిపాదన ప్రకారంగానే ఇక నీట్ ఫర్దర్గా ఉండబోతుందని చెప్పారు. తర్వాత ఇలా పదే జరుగుతుంటే, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాలు, కేంద్రంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, అనేకం. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యూపీఎస్సీ ఎగ్జామ్స్
2 సార్లు గ్రూప్ 1 గ్రూప్ 2 3 సార్లు కూడా ఎన్నోసార్లు లీక్ అయిపోయాయి. ఇలా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పార్లమెంట్లో యాంటీ పేపర్ లీక్ అనే ఒక చట్టాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి ఒక చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ఈ చట్టం తీసుకొచ్చి ఈ యొక్క చట్టం కింద ఎవరైతే నేరం చేస్తారో పేపర్ లీక్ పాల్పడతారో వాళ్ళని ఇమ్మీడియట్లీ 50 లక్షల జుర్మానా ప్లస్ 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అది కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనే కేవలం 2 నెలల పరిధిలోనే టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసి వీళ్ళ కేసు ముగించాలని చెప్పేసి స్పెషల్ కోర్ట్స్ దీన్ని తీసుకురావడం జరిగింది. దీని గురించి ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. పార్లమెంట్లో బిల్లు పైన మాట్లాడకుండా అభ్యంతరాలు ఉంటే ప్రతి ఒక్కరి స్పీకర్ గారు క్లియర్గా చెప్పారు, మీ యొక్క ప్రతి ఒక్క సభ్యుడి యొక్క అభిప్రాయం తీసుకోవడం జరుగుతుంది. 6 గంటలు కాదు, ఇంకా అవసరమైతే 12 గంటల వరకు కూడా సభ కొనసాగిస్తాం. మీ అభిప్రాయం చెప్పమంటే ఒక్కరు కూడా అభిప్రాయం చెప్పకుండా ఈ ప్రతిపక్షాల కోసం ఉద్దేశపూర్వకంగా సభను స్పందించడం హాల్ చేయడం జరిగింది. సభ నడవకుండా నినాదాలు చేయడం జరుగుతుంది. ఇది ఇలాగుంటే కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో అక్కడ ధర్నా జరుగుతుంది. ధర్నా చేస్తుంది ఎవరు అనుకుంటారు? విద్యార్థుల తల్లిదండ్రులు. అంటే ఒక విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చేస్తే ఏ విధంగా ఉండాలండి? ధర్నా చేయొద్దని ఎవరు అనలేదు. ధర్నాకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ధర్నా చేయడం, అజిటేషన్ అనేది ఫండమెంటల్ రైట్. కానీ ఏ విధంగా ఉండాలా? ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలా, డెమోక్రటికల్లీ ఉండాలా. డెమోక్రటిక్ మేనర్లో ఎవరైనా అజిటేషన్ చేస్తే దానికి ఎవరేమన్నారు? అబ్యూసివ్ మేనర్లా ఇష్టం వచ్చినట్టు అసభ్యకరంగా మాట్లాడడం, ప్రధానమంత్రి తల్లిని దూషించడం, ఈరోజు మీడియాలో చెప్పలేనటువంటి పదాలు కూడా అక్కడ వాడడం జరిగింది. అజిటేషన్ చేసినప్పుడు నవ్వడము, ఎంజాయ్ చేయడము, డ్యాన్సులు చేయడము, ఇది ఎక్కడ పద్ధతి అండి? అక్కడ అన్నీ కూడా క్షుణ్ణంగా కెమెరాలో రికార్డ్ అయ్యడం జరిగింది. ఏం జరిగింది అక్కడ? ఈ యొక్క CJP కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యం జరుగుతున్నటువంటి ఈ యొక్క అజిటేషన్ని సేమ్ యాజ్ షాహీన్బాగ్లో ఏ విధంగా జరిగిందో అదే విధంగా ఈరోజు జరిగింది ఇక్కడ. దీని వెనుక దేశ వ్యతిరేక శక్తులు, ఉగ్రవాద శక్తులు, ఈ ఖలిస్తాన్ యొక్క ఖలిస్తాన్కి ఫండింగ్ చేసిన శక్తులు కూడా దీని వెనుక నేను క్లియర్గా తెలిసిపోయింది. ఓకే, అంటే అసలు చేసే అవకాశం కావచ్చు, అవసరం కావచ్చు, ఎవరు కల్పించారు దీనికి సంబంధించి? 2024 మీరు అన్నారు ఇందాక 2026లో జరిగిన దానికి కమిటీ వేశాము, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అనేసాను. 2024లోనూ ఇదే జరిగింది, ఇదే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు, ఆయనే ఒక కమిటీ వేయించారు, 100 సలహాలు ఇచ్చారు, మరి ఇంప్లిమెంట్ అవ్వలేదా? 2026లో ఎందుకు లీక్ అయినట్టు? మళ్ళీ మరి అదే గవర్నమెంట్ కదా ఉంది, ఏం చేంజ్ ఓవర్ అవ్వలేదు కదా. 3 సార్లు కేంద్రంలో మోదీ గవర్నమెంటే కదా ఉంది. 2024లో మోదీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా లీక్ అయ్యింది. ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారే కదా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు కమిటీ వేశారు, 100 సలహాలు ఇచ్చారు, అప్డేటెడ్ సలహాలే ఇచ్చారు. అంటే ఇంప్లిమెంట్ చేసినాక కూడా 2026లో లీక్ అయిందా? మరి అది కాదు సంధ్య గారు. ఏమైందంటే ఈ యొక్క పేపర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని పేపర్ దిద్దడానికి, క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడానికి వరకు ఇస్తుంది కదా, వాళ్ళు ఒక ప్రొఫెసర్ లెవెల్లో ఉన్న వ్యక్తులు. అలాంటి వ్యక్తుల మీద ప్రభుత్వం నమ్మింది. కింది స్థాయిలో అయిపోతే కూడా దాన్ని ఏమైనా చేయొచ్చు, ఏమన్నా బాధ్యత చేయొచ్చు. ఈ పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే క్వశ్చనర్ తయారు చేస్తారో వాళ్ళే లీక్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏమైందంటే ఈ యొక్క కేసు ఫ్రేమ్ చేసిన తర్వాత, కేసు కట్టిన తర్వాత వాళ్ళ మీద సాక్ష్యాధారాలు, ఎందుకంటే నేనే క్వశ్చన్ తయారు చేస్తాను, నేను పేపర్ పోయి అక్కడ అమ్ముకునే అవసరం లేదు కదా, నాకు ఆల్రెడీ నా మైండ్లో ఉంటాయి కాబట్టి పలానా చెప్పేసి నేను చెప్పొచ్చు. ఆ విధంగా జరుగుతుంది. సో సాక్ష్యాధారాలు లేవు. ఇంకోటి ఏంటంటే దీనికి సరైనటువంటి శిక్ష పడేది ఏం లేదు. ఒక చిన్న 420 కేసు, చిన్న కేసుతో వీళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. ఏం కాదు లేదు, మనం కోట్లాది రూపాయలు అక్కడ నుంచి సంపాదిస్తున్నప్పుడు ఒక 100 రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనం బయటకు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక ధీమాతో ఈ లీక్ అనేది జరుగుతుంది. అందుకని చెప్పేసి ఈ కఠినమైనటువంటి శిక్ష దీనికి ప్రవేశపెట్టి, దీనికి 5 నుంచి 10 సంవత్సరాల శిక్ష ప్లస్ 50 లక్షల జుర్మానా, ఖచ్చితంగా దీనికి 2 నెలల టైం ఫ్రేమ్లోనే ఈ కేసు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈరోజు అరేంజ్ చేశారు. ఎందుకంటే ఒక చట్టం లేకుండా కాబట్టి ఆ రోజు చేసింది. ఇప్పుడు ఖచ్చితంగా చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు చేయమని చెప్పండి లీకు. ఆ చట్టం ప్రవేశపెడుతుంటారని చెప్పేసి వీళ్ళకి ఇప్పుడు బాధ కదా. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు లీక్ అవుతుంది, ఫర్దర్గా జరగకుండా ఒక పగడ్బందీ వ్యవస్థను మనం నెలకొల్పుకుంటే
ఒక సిస్టమ్ని మనం చేస్తుంటే ఆ సిస్టానికి వ్యతిరేకంగా పోతే దానికి ఏం అర్థం అనుకోవాలి? ఇప్పుడు దేశంలో ఇప్పుడు జరిగింది నీట్ మళ్ళీ ప్రవేశ పరీక్ష, నీట్ మళ్ళీ పరీక్ష అయిపోయింది, కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది, వాళ్ళ అడ్మిషన్ కూడా అవుతుంది, వాళ్ళ అకాడమిక్ ఇయర్ నడుస్తూ ఉంది. సరే, జరిగిన దానికి మీరు చేస్తుండ్రు కదా, నీటు పేపర్ లీక్ అయిన దానికి మీరు అజిటేషన్ చేస్తున్నారు, దానికి పరిణామం ఏం కావాలా? దానికి జవాబుదారీ కావాలి కదా. సరే, ధర్మేంద్ర ప్రధాన్ మీరు రాజీనామా చేయమని చెప్పారు, ధర్మేంద్ర ప్రధాన్ తొలగించారు. ఎంత మూల్యానికి? ఇదేదో ముందే ఇప్పుడు సోనం వాంగ్చుక్ ఒకవేళ చెప్పిన దానికి నిజంగానే నైతిక బాధ్యత వహించి ఒకరు ధర్నా చేసేదాకా కాదు, నైతిక బాధ్యత వహించి ఆయన రిజైన్ చేస్తున్నా, లేకపోతే ఈ డిమాండ్ వచ్చినప్పుడు రిజైన్ చేస్తున్నా ఈ ప్రొటెస్ట్ ఇంత పెద్ద ఎత్తున ఉండేది కాదు కదా. లేదు, ఇప్పుడు ఎవరు దీనికి సంబంధించి ఆ డిమాండ్ వచ్చినప్పుడు పేపర్ లీక్ కాగానే ఇది మరీ లీక్ అవుతుందని చెప్పేసి రామకృష్ణన్ కమిషన్ వేశారు. కమిషన్ రిపోర్ట్ రాగానే ఇమ్మీడియట్లీ ఒక చట్టాన్ని ప్రవేశపెడతామని కూడా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఏమైపోయిందంటే వాంటెడ్లీ ఈ యొక్క CJP, ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ అనే వ్యక్తులు దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ని తక్కువ ఉండడంలా ఒక 20% స్టూడెంట్ ఉన్న 80% మొత్తం అల్లరి ముక్కలు దాంట్లో ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి దేశం యొక్క అట్రాక్షన్ డైవర్ట్ చేసే విధంగా, దేశంలో అందరి యొక్క దృష్టి మళ్లించే విధంగా ఇది చేశారు. అదే కాకుండా దీన్ని ఇంటర్నేషనల్గా ఈ యొక్క అజిటేషన్ తీసుకుపోవాలని చెప్పేసి ఈ యొక్క యాంటీ ఇండియన్ గ్రూప్ ఇంటర్నేషనల్గా లండన్లో కానీ ఇంకా వేరే ఇతర దేశాల్లో భారతదేశానికి వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో పాకిస్తాన్కి, ఖలిస్తాన్కి సపోర్ట్ ఇచ్చేటువంటి వ్యక్తులు భారతదేశాన్ని బ్లేమ్ చేసే విధంగా బయట వీళ్ళు ప్రొపగండా చేస్తున్నారు. దీనికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ జనతా పార్టీ బాధ్యత. అర్థం కాని విషయం ఏంటంటే ఇది ధర్నా జరగగానే ఏదన్నా అవ్వంగానే యాంటీ ఎలిమెంట్స్ వచ్చేసాయి, వీళ్ళ వెనకాల ఏవో దుష్టశక్తులు నడిపిస్తున్నాయి. లక్షల మంది స్టూడెంట్స్ కదా అక్కడికి వచ్చింది. లక్షల మంది స్టూడెంట్స్లో ఇవాళ కేంద్రం లెక్క తీసినా 2000 చిల్లర ఏమో ఏంటిది కొంత క్రిమినల్ యాక్టివిటీ ఉన్న వ్యక్తులు ఉన్నారు అనేసి అని 2000 మంది పేర్లు అక్కడ వచ్చింది. లక్షల మంది స్టూడెంట్స్ స్వచ్ఛందంగా వచ్చి ధర్నా చేస్తే దీని వెనకాల అదృష్ట శక్తులు ఉన్నాయి. ఇప్పుడు మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ తెర మీద తీసుకొస్తున్నారా? గారు ఇక్కడేనండి, ఈ ధర్నాలు, ఉద్యమాలు అనేది స్వాతంత్రం రాకముందు నుంచి, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక ప్రభుత్వాల నుంచి, అనేక ప్రతిపక్ష పార్టీలు, అనేక ప్రజా సంఘాలు చేశాయి. కానీ అల్లరి మూకలలో వచ్చి ఆ యొక్క అజిటేషన్ని, ఆ యొక్క ధర్నాని, ఆ యొక్క దీక్షని ఒక వేరే రూపు తీసుకుపోయి వాళ్ళ ఉన్నటువంటి హిడెన్ అజెండాని బయట పెడుతున్నారు. ఇది కొద్ది రోజులుగా జరుగుతుంది. అక్కడ ఇంటర్నెట్ బ్లాక్ చేసిన తర్వాత అమెరికన్ టెక్నాలజీ వాడి, ఆ టూల్ కిట్ టెక్నాలజీ వాడి బ్లూటూత్ ద్వారా వీళ్ళు మెసేజ్లు పంపడం ఎంతవరకు కరెక్ట్? అది ఇమ్మీడియట్ రాంగ్. అక్కడ ఉన్నటువంటి సస్పెండ్ అయినటువంటి పోలీసు కానిస్టేబుల్ తీసుకొచ్చి స్టేజ్ పైన నిల్చోబెట్టి నేను ఒక రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి బ్యాచ్లు తీసి ఇచ్చేయడం ఎంతవరకు కరెక్టు? ఇది ప్రజల్ని మోసగించడం తప్ప ఇంకొకటి కాదు. అతని నిర్ణయం అది. ఇప్పుడు తన అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళలో నిజాయితీ కనిపించిందో రోడ్డు మీద స్టేజ్ మీదకి వచ్చి ఆ పోలీస్ కానిస్టేబుల్కి ఆల్రెడీ సస్పెండ్ అయ్యిండు, ఆ పోలీస్ కానిస్టేబుల్కి ఆల్రెడీ డిస్మిసల్లో ఉన్నాడు, ఆ పోలీస్ కానిస్టేబుల్ ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చిండు. ఈజ్ నాట్ ఇన్ ద సర్వీస్. నువ్వు సర్వీస్లో లేనోడు వచ్చి నేను సర్వీస్కి రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు? ఓకే, మరి మీ పోలీసులు చేసిన అరాచకాల గురించి మాట్లాడారా? మహిళలను చూడకుండా కొట్టిన వాటికి అల్లరి మూకలని పరిగెట్టించిన అల్లరి మూకలను కంట్రోల్ చేయడానికి కొద్దిగా జరుగుతుంది. అలాంటి జరిగినప్పుడు వీడియోస్ ఉన్నాయి కదా, ఏ పోలీస్ ఇప్పుడు అవతలి వాళ్ళు రాళ్ళు విసిరితే పోలీసులు కంట్రోల్ చేయాలి, కానీ పోలీసులు రివర్స్ లో రాళ్ళు విసిరితే పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. కాకపోతే అక్కడ ఏంటంటే ప్రీ ప్లాన్డ్ గా అక్కడ సులభ్ కాంప్లెక్స్ పైన నిల్చొని అక్కడ రాళ్ళు ఎక్కడి నుంచి అకామిడేట్ అవుతాయండి? రాళ్ళు ఉద్దేశపూర్వకంగా రాళ్ళు ముందే ఈ యొక్క ధర్నాకు ముందే మొత్తం ఒక డైరెక్షన్ ప్రకారంగా వాళ్ళు రాళ్ళు వీళ్ళు అన్నీ తెచ్చి పెట్టుకొని దాచుకొని ఒక హిడెన్ ప్లేస్లో కూర్చొని పోలీసుల ముందు రాళ్ళు వేయడము. ఎంతోమంది పోలీసు గాయపడ్డారు, వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా. మేము మాబ్ని కంట్రోల్ చేయడానికి అక్కడ వెళ్తుంటే ఎక్కడి నుంచి రాళ్ళు వస్తుందో తెలియదు. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఏంటంటే ఒక సులభ్ కాంప్లెక్స్ పైన కూర్చొని దాచుకుని అక్కడ నుంచి రాళ్ళు కొడుతున్నారు. స్టాపింగ్ ఎవరి వైఫల్యం ఇది? మరి మీ కేంద్రం వైఫల్యం కాదా? మీ ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా? ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదు. అక్కడ ఏంటంటే
జంతర్ మంతర్ అనేది ఒక డెమోక్రటికల్గా ధర్నాలు చేయడానికి ఒక ధర్నా చౌక్ లాంటిది అది. అవును, అందరూ తెలిసిందే. ఒక స్టూడెంట్స్ ధర్నా చేస్తుండ్రు, స్టూడెంట్స్ పేరెంట్స్ ధర్నా చేస్తుండ్రు, వాళ్ళ యొక్క భావన, వాళ్ళ యొక్క ఇంటెన్షను ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం తెలియజేయడానికి ఒక ధర్నాకు ప్లాట్ఫామ్ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు. కానీ అక్కడ కూర్చొని వాళ్ళ ఉద్దేశం వేరే, అదొక కారణం వేరే, వాళ్ళు చేస్తున్న ఉద్దేశం వేరే. సేమ్ యాజ్ షాహీన్ బాగ్లో ఏ విధంగా చేశారో అదే విధంగా చేయడం. అక్కడ స్టూడెంట్స్ ఉన్నటువంటి ధర్నాలో ఆర్టికల్ 370 రివోక్ చేయండి అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఇది దేశ వ్యతిరేక శక్తులు కాదా? ఆ జాన్ కుసక్ అనే వ్యక్తి రీల్ చేస్తున్నా అని చెప్పేసి ఇక్కడ జాన్ కుసక్కి ఆ ధర్నాలో ఏం సంబంధం? ఆ గ్రేట్ థామ్స్బర్గ్ అనే ఒక యాక్టివిస్టు అనేక మార్లు భారతదేశానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చింది. భారతదేశం ఇండియన్ పాలిటిక్స్లో ఆమెకేం రోల్ ఉంది, ఆమెకేం అవసరము? మనం పాకిస్తాన్ పాలిటిక్స్లో మనం ఎవరైనా మాట్లాడతామా? ఎవరైనా యాక్టివిస్ట్ మాట్లాడతారా? అమెరికన్ పాలిటిక్స్లో మనం మాట్లాడతామా? హూ ఆర్ యూ? ఆమె ఎవరు? ఆ గ్రేట్ థామ్స్బర్గ్ అనే ఆ యొక్క యాక్టివిస్టుకు దీంతో ఏం సంబంధం? ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి అజిటేషన్కి మీరు లండన్లో మీరు ఓపెన్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఎవరు మీరు చెప్పడానికి? ఇంకొకటి, ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఫండింగ్ ఎవరు చేస్తారండి? ఇది ఎంత అన్ఫార్చునేట్, ఎంత సిగ్గుచేటు. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి, అడ్వకేటు కపిల్ సిబ్బల్ లాంటి వ్యక్తి ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీకి మేము లీగల్ ఎయిడ్కి మేము కంట్రిబ్యూట్ చేస్తాం, ఒక 1 కోటి రూపాయలు నేను కంట్రిబ్యూట్ చేస్తాను అని చెప్పి. తప్పేముంది దాంట్లో? ఇప్పుడు మీ పార్టీలకు ఫండ్లు ఎవరైనా ఇవ్వచ్చు. ఫండ్ అది ఫండ్, అది ఇప్పుడు అది పార్టీ కాదండి. ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించి లీగల్ గా సంధ్య గారు ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి ప్రభుత్వం ద్వారా కేంద్ర మంత్రులు జేపీ నడ్డా గారు ఇంకొక కేంద్ర మంత్రి కలిసినప్పుడు ఏం చెప్పారంటే, స్టూడెంట్స్ చేసినటువంటి ధర్నాలపైన, స్టూడెంట్స్ పైన ఏ విధమైన కేసులు పెట్టామని చెప్పారు. అంటే ఎవరి మీద కేసు పెడుతున్నారు? స్టూడెంట్స్ డెమోక్రటికల్ వేగా ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేస్తే వాళ్ళ మీద కేసులు ఉండవు. స్టూడెంట్స్ వెళ్ళి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టొద్దా? చట్ట వ్యతిరేకం కాదా? రాళ్ళు కొడితే అటెంప్ట్ టు మర్డర్ కేసు కాదా? స్టాబింగ్ చేస్తే అటెంప్ట్ టు మర్డర్ కేసు కాదా? అలాంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయవద్దా? అలాంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే వాళ్ళని విడిపించడానికి, ఎఫ్ఐఆర్ నమోదైన వాళ్ళపైన వాళ్ళ నుంచి విడిపించడానికి, వాళ్ళకి లీగల్ సపోర్ట్ చేయడానికి 1 కోటి రూపాయలు ఇస్తారా? ఇది ఎంత అన్ఫార్చునేట్ అండి, ఎంత దురదృష్టం ఇది. మీరు స్టూడెంట్ అయితే నువ్వు ధర్నా చేయి, కూర్చో. నువ్వు 4 రోజులు కాదు 10 రోజులు ధర్నా చేయి. నువ్వు ఏ విధంగా చట్టాన్ని చేతిలో తీసుకుంటావు, ఏ విధంగా రాళ్ళు తీసుకొని ఇసురుతావు, పబ్లిక్ ప్రాపర్టీని ఏ విధంగా డ్యామేజ్ చేస్తావు, ఈరోజు అన్నీ బయటకు వస్తాయండి. దాదాపు 70 ఫింగర్ ప్రింట్స్ బయటకు వచ్చినాయి. అక్కడ పోలీస్ వాహనాలు ధ్వంసం చేయడం, పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం చేయడం, అక్కడ మొత్తం హిడెన్ కెమెరాస్ అన్నీ ఉన్నాయి, ఇంటెలిజెన్స్ ప్రతిదీ ఉన్నది. అక్కడ ఎవరెవరు ఎక్కడెక్కడ మెసేజ్ ప్రతిదీ బయటకు వస్తుంది ఈరోజు. అంటే ఎవరు సపోర్ట్ చేస్తున్నారని మీ ఉద్దేశం? ఖచ్చితంగా ఈ ఖలిస్తానీ మూమెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, యాంటీ ఇండియన్ ఫోర్సెస్ సపోర్ట్ చేస్తున్నాయి. వీళ్ళందరినీ కూడా ఎలా మాట్లాడుతున్నారు? 100% ప్రూఫ్. ఎందుకంటే రాహుల్ గాంధీకి తెలుసు ఒక ఆపోజిషన్ లీడర్ అన్నటువంటి వ్యక్తికి ప్రధానమంత్రికి ఉన్నటువంటి ప్రోటోకాల్ ఉంటుంది. హౌ షేమ్ ఇట్ విల్ బీ. ఇది సిగ్గుచేటు. రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ఆపోజిషన్ లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఉన్నప్పుడు ఆయన హౌస్లో మాట్లాడకుండా ప్రధానమంత్రి ఇల్లును ముట్టడించడం ఎంత దురదృష్టకరం. ఒక ప్రతిపక్ష నాయకుడు చేసే పనైనా ఇది. దేశంలో భారతదేశంలో ఇప్పటి వరకు ఈ యొక్క అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడైనా కానీ ప్రధానమంత్రి ఇల్లు ముట్టడించిండా? ఏమనుకొని ముట్టడించడం అంటే ముట్టడించి అల్లరి మొక్కలు రానిచ్చి ప్రధానమంత్రి ఇంటిని జొర్రించి, అంటే నేపాల్ లాగా, బంగ్లాదేశ్ లాగా, శ్రీలంక లాగా చేయదలిచినాం. అంటే రాహుల్ గాంధీ ఈ దేశానికి వ్యతిరేకము, ఈ యొక్క ప్రజాస్వామ్యానికి హానికరము. ఖచ్చితంగా రాహుల్ గాంధీకి ఈరోజు చూసి రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఫేస్ లేదు కాబట్టి వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ లాంటి పార్టీలని భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేసి ఈ యొక్క నరేంద్ర మోదీని బ్లేమ్ చేయడానికి ఒకటే ఉద్దేశంగా వాళ్ళు రావు గారు, ఇప్పుడు మీరు ఏం తప్పులు చేయకుండానే, కేంద్రం నుంచి ఎలాంటి పొరపాట్లు చేయకుండానే ఇవన్నీ ఉద్యమాలు పుట్టుకొచ్చేస్తున్నాయి. ఇక్కడ నేను సంధ్య గారు తప్పులు జరగలేదని నేను మాట్లాడట్లేదు. తప్పిదాలు జరుగుతాయి, తప్పిదాలు జరిగినప్పుడు ప్రతిపక్షం బాధ్యత ఏంది? ఒకటి నీట్ అనేది నేషనల్ వైడ్ జరుగుతున్న ఒక ఎగ్జామ్కి సంబంధించి
తప్పులు జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి అని అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకంటే ఒక విద్యార్థి జీవిత కళ డాక్టర్ అనేది. ఒక కుటుంబంలో ఒక పేరెంట్కి ఏంటి, తను కానిది తన పిల్లాడు కావాలి అనేసి అహర్నిశలు కష్టపడి కోచింగ్ తీసుకొని లక్షలు ఖర్చు పెట్టేసి మాకు సీట్ వస్తుందని ఆశపడ్డ వాడికి పేపర్ లీక్ అయిపోయింది, అసమర్థులకు వచ్చేసింది, మీలాంటి సమర్థులు మాకు అవసరం లేదు అనేసి చెప్తే బాధ అనేది ఉండదంటారా? ఆ బాధ నాకు తెలుసు, నాకు డాక్టర్గా నాకు తెలుసు, నా పిల్లలు కూడా డాక్టర్లే, నాకు తెలుసు. మేము ఆ సిచ్యువేషన్ బయటకు వచ్చిన మాకు తెలుసు ఆ విషయం. నీట్ అంటే మీరు ఇంకా సపోర్ట్ చేయాలి కదా. నేనేమంటున్నాను, ఆ ఇష్యూ స్టూడెంట్స్కి 100% సపోర్ట్ చేస్తాము. స్టూడెంట్ ముసుగులో స్టూడెంట్లను సాపుగా పెట్టుకొని ఈ యొక్క దేశ వ్యతిరేక శక్తులన్నీ కూడా అక్కడ ఏకమైపోయి. అసలు మీ దగ్గర ఏమేమి ఆధారాలు అని చెప్పండి, ఏమేమి శక్తులు ఉన్నాయి? ఓన్లీ ఆ ఫోటోలు చూసి జరిగిన అక్కడ ధర్నాను చూసి వెనకాల శక్తులు ఉన్నాయని ఫిక్స్ అయిపోతున్నారా? జాన్ కుసక్ అనే వ్యక్తి, శామ్ పిట్రోటా అనే వ్యక్తి, ఈ గ్రేటా థన్స్బర్గ్ అనే వ్యక్తులు, వీళ్ళందరూ ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీకి మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పైన రిజైన్ మోదీ అని చెప్పి ప్లకార్డులు పట్టుకోవడం వాళ్ళకేం హక్కు ఉన్నది? వాట్ రైట్ దే హ్యావ్ టు ఇంటర్ఫియర్ ఇన్ అవర్ ఇంటర్నల్ ఇష్యూస్? ఈ యొక్క ఇంటర్నల్ ఇష్యూ, ఇది అంతర్గత వ్యవహారం, ఇది మా దేశంలో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారం. మా అంతర్గత వ్యవహారంలో ఈ యొక్క అంతర్జాతీయంగా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తుల గురించి ఏ విధంగా అవసరము? జాన్ కుసక్ ఆ ధర్నాలో ఏం పని? ఇన్వైట్ చేశారు. మన భారతదేశానికి సంబంధించి ఎక్కడైనా ఏదైనా ఏ పౌరుడైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. భారతదేశానికి సంబంధించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి విషయానికి ఏ విషయం అయినా కానీ భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు మాట్లాడతారు తప్ప భారతదేశానికి సంబంధించిన సంబంధం లేని వాళ్ళని, విదేశీయులని మన దేశం అంతర్గత విషయంలో ఎవరు మాట్లాడలేరు. అది ఎవరు సహించాలనే విషయం. వాళ్ళ పెట్టుబడులు అయితే కావాలి, వాళ్ళు మాట్లాడుతా అంటే మాత్రం సహించలేమనంటే ఎలా? పెట్టుబడులు వాళ్ళ వ్యాపార ఉద్దేశంతో వ్యాపారం పెట్టుకుని అంతే తప్ప భారతదేశం సంబంధించిన అంతర్గత వ్యక్తులు మా పాలిటిక్స్లో కానీ మా రాజకీయ వ్యవహారాల్లో మా యొక్క డెమోక్రటిక్ సిస్టంలో ఏలుపెట్టడానికి ఎవరు ఉద్దేశించి టాలరెట్ చేయరు. ఫండింగ్ గురించి కూడా చాలా రకాల ఫోకస్ చేస్తున్నాం అనేసి అసలు ఆ ఫండింగ్ గురించి ఏంటి అసలు కేంద్రానికి వచ్చిన డౌట్ లేదు అసలు. 100% ఫండింగ్. ఈ సీజేపీకి ఎవరు ఫండ్ చేస్తున్నారు? సీజేపీకి 3 పూటలు పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు ఎవరు సప్లై చేస్తున్నారు? స్వచ్ఛందంగా చాలా మంది ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి ఉన్న వాళ్ళు హైదరాబాద్ నుంచి కూడా ఫుడ్ సపోర్ట్ చేసినట్టుగా జొమాటో, స్విగ్గీ బాయ్స్ చూపించిన ఉదంతాలు కనిపిస్తున్నాయి. అది ఎవరు చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళే ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఎవ్వరూ సపోర్ట్ చేయట్లేదు. అది ఏమని హోంశాఖ ఫెయిల్యూర్ అవుతుంది కదా. ఇప్పుడు ఫండింగ్ వస్తుంది అని అంటే హోంశాఖ దీని మీద ఫోకస్ చేయకుండా ఉండడం అనేది ఖచ్చితంగా ఫోకస్ చేసింది. ఇప్పుడు ఎవరెవరు ఫండింగ్ చేశారో ఆ ఫండింగ్ చేయడానికి ఉద్దేశం ఏందో, ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది, దాని ఇంకా ఎవరెవరు మొత్తం బయటకు వస్తుంది. ఒక 1 వీక్ ఆఫ్ స్పాన్ ఆఫ్ 1 వీక్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా దాని ఇంకా యూపీలో దాదాపు ఈరోజు 150 అరెస్టులు అయినాయి. యూపీలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం బయటకు వస్తున్నది. ఏమంటారు ఇప్పుడు ఓవరాల్గా ఈ కాక్రోచ్ జనతా పార్టీ లాంటి ఆర్గనైజేషన్స్లో వస్తే రేపు ఇంకా ఇలాగే వస్తే ఈ ప్రజాస్వామ్యాన్ని ముప్పు చేయబోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేసే విధంగానే కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈ యొక్క రాజ్యాంగం అనేది కాన్స్టిట్యూషన్ బుక్ని చూపించుకుంటూ అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఖండించాలా. నేను ఒక ఎన్టీఆర్ జాగృతి తరఫు నుంచి నేను సీజేకు ఉన్నటువంటి తెలంగాణ చీఫ్ జస్టిస్కి నేను ఒక లెటర్ రాయబోతున్నాను. ఇమ్మీడియట్లీ ఇది ఒక సోమోటాగా స్వీకరించి ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీని ఆ ఒక ఆర్గనైజేషన్ని ఇక్కడ ఖచ్చితంగా బ్యాన్ ఇంపోజ్ చేయాలి. ఇదే బ్యాన్ ఇంపోజ్ చేసి ఇది సుప్రీంకోర్టు సీజే కూడా ఇది రెఫర్ చేయాలి. దేశవ్యాప్తంగా ఇలాంటి ఆర్గనైజేషన్ బ్యాన్ కావాలి. ఓకే, ఎందుకంటే దేశ వ్యతిరేక శక్తుల్ని కలుపుకొని దేశానికి వ్యతిరేకంగా ఒక ప్రధానమంత్రి అంటే కాంగ్రెస్ నాయకుడు కూడా ప్రధానమంత్రి, అతను ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రధానమంత్రి, చిన్నవాడికి అందరికీ ప్రధానమంత్రి. ఓ దేశ ప్రధానమంత్రి తల్లిని చెప్పరాని భాషలో చెప్పలేని భాషలో మాట్లాడడం ఇది దురదృష్టకరం, ఇది నేరం కూడా, ఇది దేశద్రోహం కూడా. అదేవిధంగా అజిటేషన్ చేస్తే డెమోక్రటిక్ పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా అజిటేషన్ చేస్తే ఎవ్వరూ దాన్ని అడ్డుకోరండి. అజిటేషన్ చేయడము, ధర్నాలు చేయడము మనకు ఉన్నటువంటి హక్కును ఎవరు కాదరాయరు. కాకపోతే ఆ యొక్క ధర్నా యొక్క ముసుగులో మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, దేశ వ్యతిరేక కార్యక్రమాలు
దాని ఖండనీయం. ఖచ్చితంగా ఆ చర్యలు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అర్హులే. అలా శిక్ష పడే వాళ్లకు కాపాడడానికి కపిల్ సిబ్బల్ లాంటి వ్యక్తులు కోట్ల రూపాయలు ఇవ్వడం అది ఇంకా దురదృష్టకరం. ఈ దేశ ప్రజలందరూ కూడా యువకులు, ముఖ్యంగా యువకులు తప్పిదారి పట్టకుండా ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న అరాచకాలు, వాళ్ళ వెనుకకున్నటువంటి దుష్టశక్తులు ఏమున్నాయని గమనించండి. ఇలాంటి ముసుగులో వీళ్ళ యొక్క ఉచ్చులో పడి మీ యొక్క భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువకులకు కాక్రోచ్ జనతా పార్టీ లాంటి పార్టీలతోటి ఆకర్షణగా అయ్యేతోటి యువకులందరికీ కూడా నేను ఒకటే మెసేజ్ ఇస్తున్నాను. బీ అలర్ట్. మనం ఈ యొక్క భారతదేశంలో పుట్టిన వాళ్ళము. దేశానికి మనకు అనుకూలంగా ఉండాలి. దేశానికి ఒక భవిష్యత్తును, ఈ దేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మన కార్యక్రమాలు ఉండకూడదు. ఎవరు చేసినా కానీ దానికి అడ్డుకోవాలని చెప్పేసి యువకులకు ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా నేను ఒక మెసేజ్ ఇస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందనేది. ఫండింగ్ దానికి సంబంధించి మరి కేంద్రం దానికి ఎలాంటి బాధ్యత తీసుకుంటుంది అనేది, మరి ధర్నా జరుగుతున్నప్పుడు తగిన ప్రొటెక్షన్ కూడా అక్కడ లేకపోవడానికి సంబంధించి కూడా అనేక రకాల వాదనలు వినిపిస్తున్నాయి. స్టూడెంట్స్ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామనేసి అని అంటున్నారు. మరి బ్యాన్ చేయాలనేసి అని అంటున్నారు. ఇంత ఉధృతంగా వెళ్ళిన కాక్రోచ్ జనతా పార్టీ బ్యాన్ అంటే అది సాధ్యం కాని పని. మరి చూద్దాం ఏం జరుగుతుంది, కేంద్రం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందని మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.